హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక నేనైతే సప్త శనివారాలు చేస్తున్నానండి. 5వ వారం అనమాట. శనివారం రోజు మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసి అతిథిని పిలిచి భోజనం పెట్టడమే ముఖ్యమైన భాగం అండి. అతిథి వచ్చాడనమాట. అతిథి వచ్చినప్పుడు స్వామివారే మన ఇంటికి వచ్చారనుకొని ఆయన కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానించాలన్నమాట. మనం వండేటప్పుడు కూడా రుచి చూడకూడదండి. స్వామివారు అతిథి రూపంలో వచ్చారనుకోని అతిథి తిన్న తర్వాతనే మనం తినాలన్నమాట. నేనైతే ఈరోజు చిత్రాన్నం, పచ్చడి, అన్నం, పప్పు, చారు, పెరుగు, ఓ మోతిచూర్ లడ్డు ఇవి నేను వండిన పదార్థాలన్నమాట. వంటకాలు ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయమ్మా అంటుండు. నేను తినాలి కాబట్టి వారు తిన్న విస్తరాకులో ఒక ముద్ద తీసి పక్కకు పెట్టాడనమాట. ఇలా నేనైతే ప్రతి వారం చేస్తున్నానండి. ఇంకా భోంచేసిన తర్వాత తాంబూలం ఇయ్యాలి కదండీ! అందుకు తాంబూలం ఇస్తున్నాననమాట. నేను అరటిపండ్లు తెచ్చాను. కొంచెం అవి పాడైపోయినాయన్నమాట. అందుకని డ్రాగన్ ఫ్రూట్ ఇస్తున్నాను తాంబూలానికి. ఈ నేనైతే దక్షిణ పెట్టి యాలుక్కాయ, ఒక లవంగం, డ్రాగన్ ఫ్రూట్‌గా తాంబూలం ఇచ్చి అతిథి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాననమాట. నేను ప్రతి వారం ఇలానే చేస్తున్నానండి. నేను 4 వారాలు అయిపోయిన వెంటనే స్వామివారు కరుణించి తిరుపతికి వెళ్ళొచ్చాననమాట. లడ్లు తీసుకురమ్మా అని అన్నయ్య చెప్పాడు. అందుకే తిరుపతి లడ్డు కూడా తీసుకొచ్చాను. ఇంక అయిపోయిందమ్మా నేను వెళ్ళొచ్చా అంటుండు. వెళ్ళిరండి అన్న అంటున్నాను. ఇలా స్వామివారు తిని వెళ్ళిపోయారనుకోని మనం ఇస్తరాకును మొక్కొని ఒక ముద్ద తీసుకొని అమృతల్య అనుకొని నోట్లో వేసుకుంటే మన వ్రతం ఇంకా కంప్లీట్ అయిపోతుందన్నమాట. అయిపోయింది. తర్వాత ఇంతతో కంప్లీట్ మనం కూడా భోజనం చేసేద్దాం. ఇంకా మేము కూడా అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను, మా అమ్మ, మా చెల్లెలు, పిల్లలు, మా వారు మొత్తము. ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానన్నమాట. తొందరగా మానిటైజేషన్ అవ్వాలని ఆశీర్వదించండి. బాయ్ ఫ్రెండ్స్.